కాని ఆ అవ్వకాళ్లకు చెప్పులు లేవు. అయినా సుఖంగా పవనన్న మీద అభిమానంతోని ఎర్ర టెండలా నడిచి పవనన్న దగ్గరకు వచ్చింది. చెప్పులు లేనిగా అవ్వని చూడంగానే పవనన్న మనసు కక్కుమన్నదొల్లా. అసలు ఈ ఊర్లే చాలా మందికి కూడా చెప్పులు లేవట. ఇక పవనన్న ఊకుంటాడా? ఇక ఆఫీసర్లను ఆ ఊరికి పంపి అక్కడ జనాలందరికి కాళ్ళు సైజెంత, ఎవరెవరికి ఏ నెంబర్ చెప్పులు అవసరము అనే పని మీద సర్వే తీపిచ్చిండు. ఇక 340 మందికి చెప్పులు పంపిడు. ఇక పవనన్న పంపిన చెప్పులను దొడుక్కొని ఆ అడవి బిడ్డలు ఎంత సంతోషపడుతుర్రో చూడుర్రి. మా పవన్ సార్ మా కోసం చెప్పులు పంపించిండు అనుకుంటా మస్తు మురిసిపోతుర్రు. అగో ఇది పవనన్న అంటే. గిందుకే అన్నను జనంలో పుట్టిన లీడర్ అనేది. ఇక ఊర్లో ఉన్నోళ్ళందరికీ చెప్పులు పంపడం అనేది చిన్న సాయం లెక్కన కొట్టచ్చు గాని, ఇక ఏండ్ల కమానము చెప్పులు లేకుండా తిరుగుతున్న గీళ్లకు ఇక కమస్కం వాటినైనా కొనియాలన్న ఆలోచన ఇంతవరకు ఎవరికి రాలే. ఇక మానవత్వమున్న మనిషి కాబట్టే సాటి మనిషి అవస్థను అర్థం చేసుకొని అలా కండ్లల్లో ఆనందం